3 నెలల వరద నీటి కోసం వేల కోట్ల ఖర్చా. వెలుగులో ఈ వార్త. 3 నెలల వరద నీటి కోసం వేల కోట్ల రూపాయలు ఎట్లా ఖర్చు పెట్టిరు? ప్రాణహిత ఎందుకు పక్కన పెట్టిండ్రు? జస్టిస్ పిసి ఘోష్ రిటైర్డ్ ఇంజనీర్ల నివేదిక పైన ఎందుకు చర్యలు తీసుకోలే? 2015 నిపుణుల కమిటీ రిపోర్ట్ను గత సర్కార్ దాచడం పైన అనుమానం. ఆ రిపోర్ట్ను వెంటనే తమకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు. జలసౌధలో ఇంజనీర్లు, నిర్మాణ సంస్థల ప్రతినిధుల ఎంక్వైరీ. 7వ తేదీన కాళేశ్వరం పైన ఎన్డీఎస్ఏ ఫుల్ రిపోర్ట్ అందించే అవకాశం అట. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీనేమో టోటల్ కాళేశ్వరం మీద రిపోర్ట్ అందిస్తున్నారు, బాగానే ఉంది. కానీ జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ఏదైతే ఉందో వీళ్ళు చేస్తున్న విచారణ కేవలము కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన 3 బ్యారేజ్ల వరకే. అంతకు మించి అడుగు అటు ఇటు కూడా ఈ విచారణ ముందుకెళ్ళదు, ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన బాధ్యత అంతవరకే. సో ఇప్పుడు ఈ 2015 నిపుణుల కమిటీ ఆనాడే చెప్పింది ఇది వయబుల్ ప్రాజెక్ట్ కాదు, ఇది సరైనది కాదు అని. మేడిగడ్డ దగ్గర అసలు ఇది పెట్టొద్దు ఇదని ఆనాడే చెప్పారు. కానీ దాన్ని పక్కన పెట్టింది కేసీఆర్. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో జరిగిన అవకతవకలపైన జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలోని జ్యుడిషియల్ కమిషన్ తన విచారణ స్పీడప్ చేసింది. ఇగో కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం అని రాసిండి వెలుగు ఆయన. వీళ్ళకి అర్థం కావట్లేనట్టుంది. ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో జరిగిన అవకతవకల మీద కాదురా బాబు, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీల్లో జరిగిన అవకతవకల మీద. మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే అది 1,00,000 కోట్ల ప్రాజెక్ట్ కిందకి వస్తుంది. 1,00,000 కోట్ల ప్రాజెక్టు మీద విచారణ చేయమని ఈ జ్యుడిషియల్ కమిషన్ ఎంక్వైరీని రేవంత్ రెడ్డి వేయలే, కేవలం 3 బ్యారేజీల కోసమే వేసిండు. దయచేసి వివేక్ గారు, మీరు లీడర్గా ఉన్నారు, మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, మీ సిబ్బందికి చెప్పండి ఇది కాదు, ఇది అన్ని పేపర్లు అట్లే రాసి పాడవుతున్నాయి. ఇది ఏంటంటే జనాన్ని మోసం చేస్తున్నాయి. మనం ప్రతిరోజు చెప్తున్నాం ఈ విషయాన్ని. జనాన్ని మోసం చేస్తున్నాయి. కాళేశ్వరం మీద విచారణ చేస్తున్నారని జనాన్ని మోసం చేస్తున్నారు. అసలు ఆ ప్రాజెక్ట్ అవసరం ఎంత, దానికి పెట్టిన ఖర్చు, కడుతున్న వడ్డీలు, కలుగుతున్న ప్రయోజనాల వంటి ఆర్థిక అంశాలపైన ఆరా తీస్తున్నది. పెద్ద బోగస్ ఇది. ఈ స్టేట్మెంటే పెద్ద బోగస్. అసలు ఆ కమిషన్ అదెందుకు అడుగుతుందండి, నాకు అర్థం కాదు. ఆ కమిషన్కి ఇచ్చిన బాధ్యతలు ఏంటి, ఆ కమిషన్ ఎందుకు అడుగుతుంది ఇవన్నీ? వీళ్ళు రాస్తున్నారు అట్లా. తీసుకున్న వడ్డీలు ఎంత, తీసుకున్న అప్పు ఎంత, కడుతున్న వడ్డీలు ఎంత అని ఆరాధీసిందట. ఎందుకు ఆరాధిస్తుంది? వాళ్ళు కేవలం ఆ 3 బ్యారేజీలకు తీసుకున్న అప్పు ఎంత, కడుతుంది ఎంత అన్నది ఆరాధిస్తే తీసిండొచ్చు. వాళ్ళు టోటల్ కాళేశ్వరం ప్రాజెక్టు మీద విచారణ కాదు ఇది. తుమ్మిడిహెట్టి నుంచి గ్రావిటీ ద్వారా నీటిని తీసుకునే అవకాశం ఉన్న ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాదని, కాళేశ్వరంలో భాగంగా దిగువన 3 బ్యారేజీలు కట్టి నీటిని ఎత్తిపోయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించింది. ఏడాది పాటు నీళ్లు తీసుకునే అవకాశం ఉన్న చోట కాకుండా 3-4 నెలలు మాత్రమే ఫ్లడ్ వచ్చే చోట వేల కోట్లు ఖర్చు చేసి లిఫ్ట్ చేయడం ఏమిటని ఇంజనీర్లను అడిగి తెలుసుకుంటోంది. మరి ఇప్పుడు ఇవన్నీ అడిగి తెలుసుకుంటుంది కదా, మెగా కృష్ణారెడ్డిని కూడా పిలవాలి. మరి మెగా కృష్ణారెడ్డి 3 బ్యారేజీలు కట్టిన దాంట్లో లేడు, అసలు ఆయనకి సంబంధమే లేదు ఈ 3 బ్యారేజీల విషయంలో. మరి అక్కడే పంప్ హౌజులు ఉన్నాయి. పంప్ హౌజులు ఎప్పుడు కొట్టుకపోయినాయి, ఎప్పుడు మునిగినాయి? మేడిగడ్డ కుంగే 1 సంవత్సరం ముందే జరిగింది. మరి దాని మీద విచారణ లేదు. అంటే ఎంత చాలా తెలివిగా ప్రజల్ని మోసం చేస్తున్నారో ఒక్కసారి ఈ వార్త ద్వారా మనకు అర్థమవుతున్నది. సో చాలా జాగ్రత్తగా మనం గమనించాలి.